మీడియా మిత్రులకు విజ్ఞప్తి. నేను చస్తే ఎవరు సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్ కవయిత్రి యజ్ఞ బ్రాహ్మణ అని నన్ను సంబోధించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతుకుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్ట్ మాస్ అవార్డులు రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక్క వినతి. బ్రతుకుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు. ఒకవేళ ఈ పరిస్థితి దయానీయ స్థితిలో మీలో ఎవరో ఒకరు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరితే నాకు సరైన ఖరీదైన వైద్యం అందితే నేను ఈ స్థితి నుండి బయటకు పడతాను. లేదంటే విఐపి యజ్ఞాలు పూర్తి చేయాలని ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని మోక్ష సాధన తీవ్రతరం చేయాలని ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు. నాపై ఉన్న ఒకానొక ఇంటి స్థలం వివైపిఎస్కు చెందుతోంది. బ్రతుకుండగా దేశ ప్రధానిని కలవలేకపోయాను. వారు కరుణామయులు. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్కు ఇవ్వాల్సిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనకు మళ్ళీ జన్మలో కొనసాగిస్తాను. నా భావాలను పంచుకునే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్బుక్కు ధన్యవాదాలు అని ఆమె వెల్లడించారు.